మా సమస్యలపై మేము గత 19 సంవత్సరాలుగా మేము ఎదుర్కొంటున్న మా ఇబ్బందులపై ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లు ఇక్కడ రావడం జరిగిందండి. మా గోడును వినిపించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. గత 19 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నాం. 19 సంవత్సరాల నుంచి మా సమయాన్నంతా ఇందులో వెచ్చించినప్పటికీ మాకు ఏ విధమైనటువంటి వెల్ఫేర్ జరగలేదండి. గౌరవ డిప్యూటీ సీఎం గారు అయితే మాకున్న సమస్యలు తీరుస్తారనే ఉద్దేశంతో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న మా సమస్యలు తెలియపరచడం కోసం ముఖ్యంగా దేశమంతా జిఆర్ఎస్ అనే వ్యవస్థ ఉపాధి హామీ పథకంలో ఇప్పుడున్న జీబీజీ రామ్జీ అనే పథకంలో జిఆర్ఎస్ అనే రోజ్గార్ సహాయక అనే వ్యవస్థ ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లుగా మేము పిలువబడుతున్నాం. మా ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఏ విధంగా జిఆర్ఎస్ అనే వ్యవస్థ ఉందో అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లను మేము ఆంధ్రప్రదేశ్లో కూడా జిఆర్ఎస్గా రోజ్గార్ సహాయాలుగా మమ్మల్ని గుర్తించాలి. మా 19 సంవత్సరాలు మా శ్రమను గుర్తించి కనీస వేతనం ఇప్పటివరకు నోచుకోలేదు కాబట్టి కనీస వేతనం 29,000 మాకు కనీస వేతనంగా ఇవ్వాలి. ఎఫ్టీ సౌకర్యం కల్పించారు కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లకి. మన రాష్ట్రంలో 13,000 మంది ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లకి ఎఫ్టీ సౌకర్యం కల్పించి ఎఫ్టీని పూర్తి స్థాయిలో అమలుపరచాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పంచాయతీ టు పంచాయతీ జీపీ టు జీపీ ట్రాన్స్ఫర్లు కల్పించాలని అనే డిమాండ్స్ తోటి ఈరోజు ఇక్కడికి మన డిప్యూటీ సీఎం గారిని కలవాలనే ఉద్దేశంతో రావడం జరిగిందండి. మా సమస్యలు మరి డిప్యూటీ సీఎం గారి దృష్టికి, గౌరవ సీఎం గారి దృష్టికి మరి తీసుకెళ్తారని మరి ఆంధ్రప్రదేశ్ ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ తరఫున పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేసిన మమ్మల్ని గుర్తించండి. డిప్యూటీ సీఎం సార్ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ విధమైన సమూల మార్పులు చేసి అందరికీ మంచి ఎలాగైతే చేశారో మీ బిడ్డలమైన మమ్మల్ని కూడా గుర్తించి పంచాయతీరాజ్లో ఉన్న మేము కూడా రూరల్ డెవలప్మెంట్ మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా సముచిత స్థానం మా డిమాండ్లకు మీరు అనుకూలంగా తీర్చి మా ఆశలు నెరవేర్చాలని గౌరవ డిప్యూటీ సీఎం గారిని మిమ్మల్ని కలిసే అవకాశం కూడా మాకు ఇవ్వమని ఈ సందర్భంగా మేము వేడుకోవడం జరుగుతుంది సార్. రావడం జరిగిందండి. సార్ అవకాశం ఇచ్చినా కూడా మేము మాట్లాడడానికి కుదరలేదండి. దానివల్ల సార్ పంచాయతీరాజ్ సభ తీసుకున్నారండి. దానివల్ల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయించాము. ఆ సమావేశంలో మాకు సార్ మమ్మల్ని కలిసి మళ్ళీ కలాలని, మళ్ళీ కలిసినప్పుడు మా సమస్యలన్నీ చెప్పుకోవాలని మాకు ఒక అవకాశం అని సార్ని అడుగుతున్నామండి. మాకైతే 19 సంవత్సరాల బట్టి నుంచి ఉద్యోగం చేస్తామండి. ఉద్యోగ భద్రత లేదు, అలాగే కనీస వేతనం కూడా లేదండి. ఆ భద్రత గురించి, కనీస వేతనం గురించి మా 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 బాధలు చెప్పుకుందామని మళ్ళీ ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వాలని సార్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. ఇప్పుడు కలుసుకోలేకపోయినా మళ్ళీసారికి మేము మాట్లాడే అవకాశం మాకు ఇవ్వాలని వీడియో ద్వారా తెలియజేస్తున్నాం.